ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొక్కసారి దేవుని యొక్క ఆత్మ మనకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. దేవుని యొక్క అద్భుతాలు చూడటానికి, దేవుని యొక్క శక్తిని చూడటానికి, దేవుని యొక్క అభిషేకాన్ని చూడటానికి, దేవుడు తన యొక్క మహత్తరమైన కార్యాలు మన పట్ల జరిగించటానికి, ఆయన మహోన్నతమైన శక్తిని మన ముందు చూపించటానికి, ఆయన మనం మీద ఆయన ఆత్మతో ప్రత్యక్షమవటానికి మళ్ళీ టైం వచ్చింది. కొన్ని నిమిషాలు మీరు వేచి చూస్తే దేవుని యొక్క ఆత్మ మీ లోపలికి విడుదల కాబోతుంది. దేవుని శక్తి మిమ్మును కమ్ముకోబోతుంది. దేవునికి స్తోత్రం. మీలో ఉన్న ప్రతి బలహీనత నుండి మీరు విడుదల కాబోతున్నారు. మీకున్న ప్రతి సమస్య నుండి మీరు విడుదల కాబోతున్నారు. కాబట్టి కొన్ని నిమిషాలు వేచి చూడండి, దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. వెల్కమ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవ రండి నాయనా. దేవుని యొక్క అభిషేకం ఇక్కడ కృమ్మరించబడునుగాక. హల్లెలూయా. ఎరిలార హజదిరి హిమ్యోరాన క్రధాశధరవే రోక్లాన్ రాజధీరి అనాంధర అడుబరి అనందురవే. సహోదరి సునీత దేవునితో మాట్లాడుతున్నాడు. 7 సంవత్సరాలుగా గర్భఫలం లేక బాధపడుతున్నావు కదా సునీత. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన శక్తి చేత నీవు కమ్ముకొని, ఆయన ప్రభావము చేత నింపబడి నీవు గర్భము దాల్చబోతున్నావు. దేవుడు నీ కన్నీళ్లు తుడిచివేస్తున్నాడు. ధైర్యం కలిగి ఉండు సునీత. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. క్రోటలి మ్యురాల రహజద్దరేట్రి భ్యూక్ర మారధర్యనందరవే. సహోదరి మెర్సీ దేవునితో మాట్లాడుతున్నాడు. మెర్సీ, ఇదిగో నీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నావు. కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు. అనేక సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు. అనేక సార్లు సూసైడ్ చేసుకుని చనిపోవాలనుకున్నావు. కుమారి దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు చనిపోవలసిన అవసరం లేదు. నేను నిన్ను హెచ్చించబోతున్నాను. నీ కుటుంబంలో అద్భుతాలు చేయబోతున్నాను. నీ కుటుంబాన్ని నేను బాగు చేయబోతున్నాను. నీ భర్తను నేను మార్చబోతున్నాను. ధైర్యం కలిగిండు. రిటెలివేరియారా హజోద్రే ప్రేటిలి క్రూధారా నమాందరవే. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. రజాడిరి భ్యూకరాధ సధరవే. సహోదరి సరోజని దేవునితో మాట్లాడుతున్నాడు. సరోజని, నీకు ఆరోగ్యం కొన్ని సంవత్సరాలుగా బాగోలేదు. రిఢిబియోరెలికియో రీక్రాంధర శధరవే. గుండె జబ్బుతో బాధపడుతున్నావు. ఆ గుండె బలహీనత నుండి బయటకు రాలేకపోతున్నావు. ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళావు, కానీ తగ్గలేదు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఇప్పుడే నీకున్న గుండె బలహీనత నుండి ప్రభు నిన్ను విడుదల చేస్తున్నాడు. ఆయన యొక్క అభిషేకం నిన్ను కమ్ముకుంటుంది. ఆయన శక్తి చేత నువ్వు నింపబడుతున్నావు. దేవుడు నీకు విడుదల ఇస్తున్నాడు. ఇప్పుడే నీకు స్వస్థత కలుగుతుంది. రలియారా అజుద్రో కరవే. దిగులు పడకో, ధైర్యం కలిగిండో. రోజడెబరి బ్లేటితోరా వేలి కరదరవే. దేవుని శక్తి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి, దేవుని యొక్క అభిషేకం ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిలోనికి విడుదలగునుగాక. కృప ఇచ్చి బలపరిచి గొప్ప అద్భుతాలు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేయుచున్న కార్యాలు మీరు చూస్తున్నారు కదా. దేవుడు తన యొక్క అత్యధిక శక్తి చేత ఆయన ఆది అపోస్తలుల కాలంలో జరిగించిన అద్భుతాలు ఇప్పుడును కూడా జరిగిస్తున్నాడు. ఆ కాలంలో దేవుడు చేసిన మహత్తరమైన కార్యాలు ఈ కాలంలో చేస్తున్నాడు. కాబట్టి ఎటువంటి సమస్యలో ఉన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఆమేన్. ఒక 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. కడప నుండి సావిత్రి దైవజనులైన సియోను రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, నేను మా అన్న కోసం ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. ఎందుకంటే మా అన్న పక్షవాతముతో కొన్ని సంవత్సరాలుగా పడి ఉన్నాడు. ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసి దేవుడు మీ ద్వారా మహత్తరమైన కార్యాలు చేస్తున్నాడని విని
కన్నులారా చూసి మీకు వెంటనే ఫోన్ చేశాను. అయ్యా, మా అన్న కోసం ప్రార్థన చేయండి, ఆయన పక్షవాతంతో పడి ఉన్నాడు అని మీకు చెప్పాను. మీరు ప్రార్థన చేసి దేవుని అభిషేకాన్ని విడుదల చేశారు. మీరు ప్రార్థన చేసి నీ అన్న స్వస్థపరచబడుతున్నాడు అని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక. 3 రోజుల్లో నా అన్న ఆరోగ్యవంతుడైపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చక్కగా తిరుగుతున్నాడు, తన పనులు తను చేసుకుంటున్నాడు, తన ఉద్యోగానికి వెళుతున్నాడు. మంచం మీద పడి ఉన్నవాడు లేచి పరుగెత్తుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూస్తున్నారు కదా, దేవుని కార్యాలు శక్తి కలిగినవై ఉన్నాయి. మరొక సాక్ష్యాన్ని మీ ముందుంచుచున్నాను. కర్ణాటక నుండి బేబీ రాణి క్యాన్సర్ గడ్డ కరిగిపోయింది. దైవజనులైన సియోను రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా కాలంగా నేను కడుపులో క్యాన్సర్ గడ్డతో బాధపడుతున్నాను. డాక్టర్సు ఆపరేషన్ చేయాలన్నారు. అయినా బ్రతుకుతావు అన్న నమ్మకం లేదు అన్నారు. నేను ఏడుస్తూ బ్రతుకుతున్న ఆ దినాలలో ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూశాను. దేవుడు మీ ద్వారా అద్భుతాలు చేస్తూ తన శక్తిని ప్రత్యక్షపరుస్తున్నారు. దేవుడు మీ ద్వారా చేస్తున్న కార్యాలను చూస్తూ ఉంటే నాకు ఆశ కలిగింది. దేవుడు నన్ను కూడా బాగు చేస్తాడన్న నిరీక్షణ కలిగింది. మీకు ఫోన్ చేశాను. అయ్యా, నా బాధను మీకు చెప్పుకున్నాను. నేను కడుపులో క్యాన్సర్ గడ్డతో బాధపడుతున్నాను అని మీకు తెలియజేసినప్పుడు మీరు ప్రార్థన చేశారు. మీరు ప్రార్థన చేసి దేవుని యొక్క అభిషేకాన్ని విడుదల చేశారు. మీరు ప్రార్థన చేసిన వెంటనే ఆ గడ్డ ఎక్కడికి పోయిందో నాకు తెలియదు. క్యాన్సర్ గడ్డ కరిగిపోయింది. మళ్ళీ నేను టెస్ట్ చేసుకున్నప్పుడు క్యాన్సర్ గడ్డ లేదు అని నార్మల్ రిపోర్ట్ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మనుషులకు సాధ్యము కాదు, శాస్త్రవేత్తలకు సాధ్యము కాదు, సైంటిస్టుల ఊహలకు కూడా అందదు దేవుడు చేసే కార్యాలు. ఆమేన్. దేవుడు తన శక్తితో క్యాన్సర్ రోగులను కూడా బాగు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరేమి దిగులు పడొద్దు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు. కాల్ కలవకపోవచ్చు, తర్వాత అయినా సరే కాల్ చేయండి. కాల్ కలిసింది అంటే దేవుని అభిషేకం మిమ్మల్ని బాగు చెయ్యటానికి మీరు ఏర్పాట్లో ఉన్నారని అర్థం. మీ సమస్య నుండి మీరు విడుదల పొందారని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన వర్తమానం, ఏదెను వనము, యేసుతో మనము. ఏదెను వనము, యేసుతో మనము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. అంటే ఏదెను వనాన్ని దేవుడు ఎందుకు నిర్మించాడో, ఆ వనములో మనము ఉండాలని నిర్మించాడు. హల్లెలూయా. సృష్టించిన ఆయన మనము ఆ ఏదెను వనమును అనుభవించాలనే ఆశతో ఆయన మనలను ఆ ఏదెను వనములో ఉంచాడు, పెట్టాడు. బ్రతకమని సువిశాలమైన జీవితాన్ని, సుప్రశాంతమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదెను వనమును దేవుడు నిర్మించి అవ్వ ఆదములను సృష్టించి ఆ ఏదెను వనములో పెట్టి వారితో పాటు దేవుడు ఉన్నాడు. వారు యేసుతో ఉన్నారు, యేసు వారితో ఉన్నాడు. దేవుడు వారితో ఉన్నాడు, వారు దేవునితో ఉన్నారు. దేవుడితో ఉన్నంత కాలం ప్రశాంతమైన, ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవితం అవ్వ ఆదాములు
అనుభవించారండి. ఈ రోజున దానినే దేవుడు మళ్ళీ మనకిస్తున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా ఇస్తున్నాడో చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని. తోటలో సంచరిస్తూ ఉన్నాడు దేవుడు. ఆ తోటలోనే అవ్వ ఆదాములు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే ఏదెను తోట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన జీవితాన్ని ఒక ఏదెను తోట వలె చేసి ఉన్నాడు. గమనించాలి. ఓ క్రైస్తవ బిడ్డగా, ఒక క్రైస్తవుడిగా దేవుని యొక్క ఆనందాన్ని మనం అనుభవించాలి. అనుభవించుట కొరకు మన లైఫ్ని ఒక ఏదెను వనము వలె దేవుడు మనకు ఏర్పాటు చేసి ఉంచాడు. ఈ ఏర్పాటులో సుఖం, సంతోషం, చాలా ప్రశాంతమైన జీవితం, ప్రయాస లేని జీవితం, ఏ చోటకు వెళ్ళినా ఉపయోగపడే పండ్లున్నాయి. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆరోగ్యాన్నిచ్చే పండ్లున్నాయి. చాలా రకరకాలైన పండ్లు కనిపిస్తున్నాయి, రకరకాలైన పువ్వులు కనిపిస్తున్నాయి, రకరకాలైన ఆ చెట్ల యొక్క అందం, ఆనందం, ఆహ్లాదకరమైన మంచి సువాసన, గాలి, ఎంత ప్రశాంతమైన జీవితం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఇదంతా చేశాడు దేవుడు? ఆ అవ్వ ఆదాము ప్రశాంతముగా, ఆరోగ్యముగా ఎప్పటికీ ఆ తోటలో జీవించాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున నీ జీవితాన్ని కూడా ప్రశాంతముగా, ప్రకాశవంతముగా, ఆరోగ్యవంతంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మనకు ఓ మంచి లైఫ్ ఇచ్చాడు. యేసుక్రీస్తు రక్తము చేత ఎవరైతే కడగబడ్డారో ప్రతి ఒక్కరూ కూడా, యేసుని అంగీకరించిన ప్రతి క్రైస్తవుడు ఈ ఏదెను వనమును అనుభవించాలి. నువ్వెందుకు అనుభవించలేకపోతున్నావు? ఇది పాయింట్. నువ్వెందుకు అనుభవించలేకపోతున్నావు? ఈ ఏదెను వనమును అనుభవించటానికి యేసు రక్తము మనలను మళ్ళీ తీసుకొని వెళ్ళి ఏదెను వనములో పెట్టింది. ఏదెను వనములో ప్రతి అడుగున ఆశీర్వాదం, ఏదెను వనములో ప్రతి అడుగున రకరకాల పండ్లు కనిపిస్తాయి. ఏదెను వనములో ప్రతి అడుగున ఆనందం కనిపిస్తుంది. ఏదెను వనములో ప్రతి చోట సంతోషం కనిపిస్తుంది. నీ జీవితంలో సంతోషం ఉందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు నీ జీవితంలో సంతోషం కనిపించడం లేదు? ఎందుకు నీ లైఫ్లో ఆ ఏదెను వనం యొక్క ఆనందాన్ని అనుభవించడం లేదు? ఎందుకు మన జీవితం ఆ సంతోషాన్ని అనుభవించలేకపోతుంది? కారణం, దేవుడు మనతో, మనము దేవునితో లేము. ప్రైజ్ ది లార్డ్. మనము దేవునితో సహవాసము చేసేంత వరకు, దేవునితో నీ లైఫ్ గడిపేంత వరకు, దేవునితో నీ జీవితం, సమయం, నీ యొక్క ప్రయాస, నీ సంతోషం, నీ శ్వాస దేవుడైతే, ప్రైజ్ ది లార్డ్, నీ జీవితం దేవుడితో సహవాసము చేస్తే ఏదెను వనములో ఉన్న అడుగడుగున ఆనందం నీ జీవితంలోనికి వచ్చేస్తుంది. 100%. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఆ శాపం నీ నుంచి దేవుడు తొలగించబోతున్నాడు. ఒకవేళ ఆ ఏదెను వనములో ఉన్న ఆనందాన్ని నువ్వు అనుభవించలేకపోతా ఉంటే, ఆ ఏదెను వనములో ఉన్న ప్రతి ఫలము యొక్క సంతోషాన్ని నువ్వు అనుభవించలేకపోతా ఉంటే, దేవుడు ఆ ఆనందాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. కానీ మరొక ఆజ్ఞ పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఒక్క పండు మాత్రమే తినొద్దు, ఒక పండు మాత్రమే తినొద్దు. అది ప్రియ దేవుని బిడ్డలారా, మంచి చెడ్డల తెలుగును ఇచ్చే వృక్ష ఫలము యొక్క టేస్ట్ మీరు చూడొద్దు. ఆ వృక్ష ఫలాన్ని మీరు తినొద్దు. దేవునికి స్తోత్రం.
ఆయన నామానికి మహిమ కలుగునుగాక, ప్రభు నామానికి ఘనత కలుగునుగాక. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క అభిషేకం నీతో ఈరోజు మాట్లాడుతుంది. ఒక పాపము అనేది ప్రపంచం వైపునకు కన్నెత్తి చూడొద్దు. లోకము అనేది ఆశ వైపునకు నీవు చూడొద్దు. ఆ టేస్ట్ చూడాలి అనుకోవద్దు. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ ఆ టేస్ట్ చూడాలి అనుకుంటే దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతావు. దేవుని సహవాసాన్ని ఎప్పుడైతే కోల్పోతావో ఏదెను వనము నుండి నీవు తరిమి వేయబడతావు. దేవునితో ఉన్న ఆనందం ఉండదు, ఏదెను వనములో ఉన్న సంతోషం ఉండదు, రకరకాలైన ఆనందాలు అనుభవించే ఆ అనుభవం నీకు దొరకదు. గెట్ అవుట్ అంటాడా. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఎన్నో ఆలోచనలు మన కోసం కలిగి ఉన్నాడు. ఎంతో సంతోషాన్ని మనకివ్వాలని ఆయన బాధలు పడి, కష్టాలు పడి, ఆయన శ్రమను ఓర్చుకొని, గాయపరచబడి, సిలువలో, కల్వరి సిలువలో రక్తాన్ని చిందించి, ఆయన శరీరం కొరడా దెబ్బలకు అప్పగించి ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఎందుకో తెలుసా? నీకున్న బాధల నుంచి నిన్ను విడుదల చేయాలని. దేవునితో దూరం అయిపోయిన నీ సహవాసం మళ్ళీ ఆయనకు దగ్గర అయిపోతే, దేవునితో దూరం అయిపోయిన ఆ సహవాసం మళ్ళీ నీకు దగ్గర అవ్వటానికి ఒక అద్భుతమైన అవకాశం యేసు రక్తం నీకు కల్పిస్తుంది. ఆ రక్తం నిన్ను మళ్ళీ ఏదెను వనములోనికి తీసుకొని వెళ్ళి కూర్చోబెడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నా లైఫ్లో ప్రతిరోజు ఒక ఏదెను వనము వలె ఒక ఆనందకరమైన, ఓ సంతోషకరమైన లైఫ్ దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకో తెలుసా? నా జీవితాన్ని పూర్తిగా దేవుని కొరకు సమర్పించి ఉన్నాను. నా లైఫ్ ఆయనకు అంకితము చేసి ఆయనతో జీవించటానికి, ఆయనతో సహవాసం చేయటానికి సమర్పణ చేసుకున్నాను. ఆయన పిలిచిన పిలుపునకు నేను లోబడి ఆయనకు అంకితమైపోయాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. కీర్తన భాగము నుండి 16వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. జీవ మార్గమును నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందట. ఆయన సన్నిధిలో నిత్య సుఖములున్నాయి. ఏమన్? ఆయన కుడి చేతిలో నిత్య సుఖములున్నాయి. సుఖములు. ఎందుకు ఆ సుఖాన్ని అనుభవించలేకపోతున్నావు? ఈ రోజున దేవునితో సహవాసం నీకు దూరం అయిపోయిందా? మనుషులతో సహవాసాన్ని పెంచేసుకున్నావా? దేవునితో గడిపే టైం నీకు లేదా? ఈ లోకపు మనుషుల యొక్క మాటలలో పడి, మాయ మాటలలో పడి, మనుషుల యొక్క చూపించే ఆశలలో పడి, లోకాశకు గురి అయిపోయి లోకములో పడిపోతే నిత్య సుఖములు దూరం అయిపోతాయి. సుఖం అనుభవించే జీవితం దూరం అయిపోతుంది. సుఖము నీకు దూరం అయిపోతే కష్టమే నీ జీవితంలోనికి వచ్చేస్తుంది. దయచేసి దేవుడు నీకు నిత్య సంతోషం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీకు ఏదేను వనములో ఉన్న నిత్య సంతోషాన్ని, నిత్య సుఖాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడి యొక్క నిత్య సుఖం నీకు దొరకాలి అంటే ఆయనతో సహవాసం కావాలి. ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకుని బ్రతకాలి. గంటలు గంటలు, రోజులు రోజులు, అవసరమైతే ఉపవాసం ఉండి కూడా ఆయనతో గడపడం నేర్చుకోవాలి. ఆయన మాటలు వినటానికి తహతహలాడాలి. ఆయన స్వరం వినటానికి ఆరాటపడిపోవాలి. ఆయన పాదాల దగ్గర గడపటానికి నీ ప్రాణానికి నేర్పించాలి.
నీవు అంకిత భావాన్ని కలిగి ఉండాలి. పరలోక ప్రత్యక్షతలు చూడటానికి ఈ ప్రపంచాన్ని పూర్తిగా ద్వేషించాలి. ఎస్, అలా ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని ద్వేషిస్తావో ఆ పరలోక ప్రత్యక్షతలు నీకు దగ్గరవుతాయి. దేవుని సహవాసం ఎప్పుడైతే దగ్గరవుతుందో ఆయన కుడి చేతిలో ఉన్న నిత్య సుఖములు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిత్య సుఖములు ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అబ్బా, ఎంత గొప్ప దేవుడు! ఆ ఏదెను వనమును ఇప్పుడు కూడా అనుభవించటానికి మనకి అనుగ్రహిస్తాడట. ఆ ఏదెను వనములో నుంచి అవ్వ ఆదాములను బయటకు తరిమి వేసిన ప్రభు ఆయన రక్తమును చిందించి మనలను కడిగివేసి మళ్ళీ ఏదెను వనములో పెట్టడానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఆయన కృప ఎంత గొప్పదండి! అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఆ గొప్ప సుఖాన్ని నువ్వు అనుభవించాలి. నీవు సుఖాలు అనుభవించటానికి నీ ఆర్థిక ఇబ్బందులు కాదు కారణం. నీవు సుఖాలు అనుభవించటానికి నీ శాలరీ సరిపోకపోవడం కాదు కారణం. నీవు సుఖాలు అనుభవించటానికి నీ అప్పులు కాదు కారణం. నువ్వు సుఖాలు అనుభవించకపోవటానికి గల కారణం, నీ లైఫ్లో సంతోషం లేకపోవటానికి గల కారణం దేవునితో సహవాసం లేకపోవడం. దేవునితో సహవాసం కలిగి ఉంటే ఏదెను వనం పరిగెత్తుకుంటూ వస్తుంది నీ దగ్గరికి. నిత్య సుఖం. హల్లెలూయా. బ్రతకటానికి పరుగులు తీయాల్సిన అవసరం లేదు. సంపాదన కోసం పరుగులు తీయాల్సిన అవసరం లేదు. అడుగేస్తే ఆశీర్వాదం నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. అడుగేస్తే అద్భుతం నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అడుగేస్తే మధురమైన పండు నీ దగ్గర కనిపిస్తుంది. అడుగేస్తే పరలోకపు మన్నా నీ దగ్గరకు వచ్చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు? దేవునితో సహవాసం నీకు ఉంటే. హల్లెలూయా. సహవాసం కోరుకుంటే ఆయన నిత్య సుఖాలు నీ మీదకు కృమ్మరిస్తానని దేవుడు చెప్తున్నాడు ఈ రోజున. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. నిత్య సుఖాలు కావాలా? ఏదైనా వనములో ప్రశాంతంగా సుఖంగా బ్రతకాలని ఉందా? అయితే దేవునితో సహవాసం చేయటానికి ఈరోజే తీర్మానం చేసుకో. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. రిచెలే బ్రేకౌర హరాద షండ్రెలి అరి క్రూతారవే క్రౌండ్రె మేజుడే రిభీలె క్రధ రథ కరియనందరవే క్లౌషారో బ్రెది మిలార హరాజి కరియనంద్రుతెరవే. సహోదరి ఎమీమా దేవునితో మాట్లాడుతున్నాడు. ఎమీమా, ఇదిగో నీకు ఉద్యోగం లేక బాధపడుతున్నావు కదా, దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు, నీకు ఉద్యోగం అనుగ్రహిస్తున్నాడు. త్వరలోనే ఒక గొప్ప కార్యం జరుగుతుంది. నువ్వేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఒక మహత్తరమైన కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు, నీకు ఉద్యోగం వస్తుంది. క్రౌజెడే భేలి హరాజ దర్య నంద్రుదవే. సహోదరి సంధ్య దేవుడినితో మాట్లాడుతున్నాడు. సంధ్య, ఇదిగో నీ కుమారుడికి ఒక సంబంధం కావాలని ఎదురు చూస్తున్నావు, వివాహం చేయాలని ఎదురు చూస్తున్నావు, వయసు పెరిగిపోతుంది అనుకుంటున్నావు. ఏమీ దిగులు పడుకో, త్వరలో నీ కుమారుడికి వివాహం జరుగుతుంది. ధైర్యం కలిగిండు. రేమో జడిలి మొరాజుద్రు శరీకర ధరవే. సహోదరి మాధురి దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ కుమార్తెకు వ్యాధి కలిగి ఆ కుమార్తె ఆరోగ్యంతో ఉండలేదు, చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. ఆరోగ్యం కావాలని కన్నీరు కారుస్తున్నావు కదా, నీ కన్నీళ్లు ప్రభు చూశాడు. ఇదిగో భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నా నీ యొక్క కుమార్తెను దేవుడు దర్శించి బాగు చేస్తున్నాడు. ఇదిగో నోటు నుండి, ముక్కుల నుండి, ఇదిగో ముక్కు రంధ్రాల్లో నుంచి రక్తం పడుతుంది కదా నీ కుమార్తెకు. ఇదిగో దేవుడు దర్శించి బాగు చేస్తున్నాడు. రేమెలి క్రాజనెంక్లధార వెండ్రెబియా నందురవే. సహోదరి రేచల్ దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో పక్షవాతంతో బాధపడుతున్నావు కదా, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఇప్పుడే. ఆయన శక్తి కమ్ముకుంటుంది ఇప్పుడే. ఆయన ప్రభావం నీ లోపలికి విడుదలవుతుంది ఇప్పుడే. రిమోజిలి వీరి కర షౌలిరి ఖమాంద్ర దాట్ లియోరి ఖమారా. నువ్వు లే, నడుస్తున్నావు ఇప్పుడే.
పరిగెత్తుతున్నావు ఇప్పుడే. దేవుని అభిషేకం నిన్ను కమ్ముకుంటుంది. క్లెయిమ్ యువర్ డ్రౌజ్ డరీ నిమో షధరా బాబా నీరా. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిపైన ఆత్మ కృంభరించబడునుగాక. వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడుదురుగాక. లెడరి నింక్రు షడరా వెరియనంద్రదావే లిటరి అనంద్రదవే. సహోదరి చంద్రకళ, దురాత్మల చేత బాధపడుతున్నావు. పీడ పిశాచి శక్తుల చేతబడి శక్తులతో బాధపడుతున్నావు. దేవుడు ఇప్పుడే దర్శిస్తున్నాడు. లౌక్రభి పరలోకపు అగ్ని నీ మీదకొస్తుంది. ఇప్పుడే నువ్వు స్వస్థపరచబడుతున్నావు. దురాత్మల నుండి ప్రభు ఇప్పుడే నిన్ను విడుదల చేస్తున్నాడు. క్రోటి మెజూలి తీరియా నాందరవే క్లేర్ యు టేషు తీరి ఖరా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కృప ఇచ్చి గొప్ప విడుదలిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు చేయుచున్న కార్యాలు మీరు చూస్తున్నారు కదా ప్రియ దేవుని బిడ్డలారా. మీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కొన్ని వందల మంది చేస్తూ ఉంటారు, కాల్ కలవదు. అయినా మీరేమి దిగులు పడొద్దు. తర్వాత అయినా సరే కాల్ చేయండి. కాల్ కలిసింది అంటే ఖచ్చితంగా దేవుడు మీ పట్ల అద్భుతం చేస్తున్నాడని అర్థం. ఆమేన్. అలాగే నన్ను ప్రత్యేకంగా పిలవాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. నేను అపాయింట్మెంట్ ఇస్తాను. అలాగే నన్ను కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు, అమలాపురంలో కూడా కలవచ్చు. నన్ను కలవాలి అనుకుంటే ముందుగా కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నేను డేట్ ఇస్తాను, తప్పకుండా నన్ను కలవచ్చు. దేవుని యొక్క అభిషేకంతో గొప్ప విడుదల పొంది మీరు వెళ్ళుదురు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మందిరం నిర్మాణంలో ఉంది. 3 సంవత్సరాలుగా మందిరం నిర్మాణం ఆగి ఉంది. దేవుడు నిన్ను ప్రేరేపిస్తే తప్పకుండా ఆ మందిర నిర్మాణంలో మీ చేతులు కలపండి. ఎందుకంటే దేవుడు మిమ్మును వాడుకోవాలని ఆ మందిరాన్ని ఆపి ఉన్నాడో. ఎవరైతే ప్రేరేపించబడుతున్నారో వారిని దేవుడు బహుగా ఆశీర్వదించబోతున్నాడు. అందుకొరకే ప్రేరేపించబడుతున్నారు. కాబట్టి తప్పకుండా మందిర నిర్మాణంలో మీ చేతులు కలపండి. దేవుడు మిమ్మును, మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని తరతరాలుగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా? కుదరని రోగముల చేత బాధపడుతున్నారా? చేతబడి శక్తులతో నలిగిపోతున్నారా? ఎటువంటి సమస్యలో నలిగిపోతున్నా, ఎటువంటి బాధలో నలిగిపోతూ కృంగిపోతున్నా దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేయించుకొని గొప్ప విడుదల పొంది వెళ్ళండి. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు, అలాగే అమలాపురంలో కలవచ్చు. దేవుడు దైవజనుల ద్వారా మహత్తరమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నారు. దేవుడు మీకు విడుదల ఇస్తున్నారు. రండి, విడుదల పొంది వెళ్ళండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.